నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సిరి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకి అయితే బ్రేక్ పడింది అయితే అక్కడ ఒక సీక్రెట్ మీటింగ్ జరిగింది అన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి అయితే ఈ సీక్రెట్ మీటింగ్ లో మరి ఎవరెవరు పాల్గొన్నారు సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర కొంచెం బ్రేక్ పడింది సో ఎక్కడైతే ఆగిందో అక్కడ కొంత సీక్రెట్ భేటీ జరిగింది సీక్రెట్గా మంతనాలు అయితే జరిగినాయి కొంతమంది అటెండ్ అయ్యారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ సీక్రెట్ భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు సార్ ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి 2 వారాల క్రితం ఈ బస్సు యాత్రను ప్రారంభించారు మేమంతా సిద్ధం అనేటువంటి ఒక టైటిల్ పెట్టారు దానికి ఆ టైటిల్ తోటి ఆయన బస్సు యాత్ర చేస్తూ ఆయన ఇడుపులపాయ నుంచి బయలుదేరి మొత్తం రాయలసీమ అందరినీ చుట్టేసి ఇప్పుడు పిడుగురాళ్ళ వరకు చేరారు అయితే ఉగాది సందర్భంగా బ్రేక్ ఇచ్చారు జనరల్గా ఉగాది సందర్భంగా బ్రేక్ ఇచ్చి ఏం చేస్తారు ఉగాది పంచాంగ శ్రవణం వింటారు ఆ పంచాంగ శ్రవణాన్ని వినిపిస్తారు ప్రజలకి కానీ అదేం జరగల భారతిరెడ్డి వెళ్ళారు అక్కడికి ఇద్దరు కలిపి ఏదో వాళ్ళిద్దరు ఒకరికొకరు విశేష్ చేసుకున్నారు ఉగాది విశేష్ చేసుకున్నారు లేకపోతే విశేష్ మరి ఉగాది విశేష్ కాకుండా జస్ట్ వాళ్ళు ఇంతకుముందు కూడా సెట్టింగ్ చేశారు అదేదో పండుగ సందర్భం సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటేశ్వర స్వామి వేశారు అప్పుడు విమర్శలు ఎదుర్కొన్నారు వెంకటేశ్వర స్వామినే తీసుకొచ్చారు సెట్టింగ్ తోటి సంక్రాంతి సంబరాలు చేసుకోవటం అనేది మొట్టమొదటిసారి అని చెప్పి అప్పుడు విమర్శలు వచ్చినాయి సరే సెట్టింగ్ తోటి సంక్రాంతి చేసుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామినే తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తయారు చేశారు అక్కడ దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చినాయి అప్పుడు సో ఇప్పుడు ఉగాదికి అలాంటి సెట్టింగ్లు వేసేటువంటి ధైర్యం చేయాల ఆ రోజు చేసినటువంటి ట్రోల్స్ మామూలుగా కాదు సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి మీద ఇప్పుడు అలాంటి ట్రోల్స్ వస్తాయని చెప్పి బహుశా వాళ్ళు జస్ట్ ఊరికే ఒకరికొకరు విశేష చెప్పుకున్నారు అక్కడ ఉండేటువంటి లీడర్స్ విశేష చెప్పారు అంతవరకే పరిమితం అయ్యారు బట్ బస్ యాత్రకు మాత్రం బ్రేక్ ఇచ్చారు ఎప్పుడు ఉగాది రోజు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు ఉగాది పండుగ అయితే చేసుకోలేదు వాళ్ళు కారణం ఏంటంటే జనరల్గా క్రిస్టియన్స్కి ఉగాది పండుగలు సంక్రాంతులు దసరాలు ఇవి ఉండవు వాళ్ళకు ఉండేది ఓన్లీ క్రిస్మస్ తర్వాత ఇంకొకటి గుడ్ ఫ్రైడే ఈ రెండే ఉంటాయి మిగతా వాటిని సెలబ్రేట్ చేసుకోరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బహుశా తెలుగు పండుగల్ని హిందువులకు సంబంధించిన పండుగల్ని సెలబ్రేట్ చేసుకోకపోవచ్చు ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు జస్ట్ విషెస్ చెప్పారు సంక్రాంతి సందర్భంగా ఆయన చేస్తే అది గందరగోళం అయిపోయింది కాబట్టి బహుశా అందుకని చెప్పి ఇది సైలెంట్గా విషెస్ చెప్పి కాముకున్నారు ఉంటే ఉండొచ్చు ఆ విధంగా అయితే ఇప్పుడు ఇంకొక బ్రేక్ ఇచ్చాడు బస్కి ఏంటి రంజాన్ సందర్భంగా బస్ యాత్రకు బ్రేక్ ఇచ్చారు బ్రేక్ ఇచ్చి సీక్రెట్ మీటింగ్ ఒకటి కాల్ఫర్ చేశారు అందరికి ఏంటి ఆ సీక్రెట్ మీటింగ్ దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అని అంటే సీక్రెట్ మీటింగ్ సంబంధించి జనరల్గా పల్నాడు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఏరియా పిడుగురాళ్ళ అదంటే సరే గుంటూరు జిల్లాకు సంబంధించి అందరినీ పిలిచారంటే అందరిని పిలవలేదు జస్ట్ కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ని పిలిచి అక్కడ సీక్రెట్ మీటింగ్ పెట్టారు అని చెప్పి తెలుస్తుంది సో వాళ్ళలో ప్రధానంగా పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఈ మధ్యనే రాజ్యసభ సభ్యుడు అయ్యాడు ఆయన రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత ప్రమాణ స్వీకారం కూడా చేశారు ఈ మధ్యలోనే ఇప్పుడు ఆయన కొంత చురుగ్గా కనిపించట్లేదు ఆయన ఏదో అక్కడికి వెళ్తుంటే కొద్దిసేపటి క్రితం నాకు వేరే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆయన వెహికల్స్ చెక్ చేశారు ఆ వెహికల్స్ చెక్ చేస్తే 6 లక్షల రూపాయలు ఏదో పట్టుకున్నారని కూడా ఒక న్యూస్ వచ్చింది వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి వెహికల్ సరే వైవి సుబ్బారెడ్డి ప్లస్ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళతోటి ఒక సీక్రెట్ మీటింగ్ ప్లస్ అక్కడ ఉండేటువంటి నర్సరావుపేటకు సంబంధించి లోకల్గా ఉండేటువంటి కొంతమంది లీడర్లతోటి సీక్రెట్ మీటింగ్ పెట్టారు ప్లస్ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి లీడర్లతో అసలు గుంటూరు జిల్లాలో ఏంటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అసలు మనం ఎన్ని సీట్లు గెలుస్తాం ఇలాంటి చర్చ ఏదో పెట్టినట్టు తెలుస్తుంది దాని ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు గుంటూరు నుంచి ఆల్రెడీ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో రోసయ్య ఆయన నేను పోటీ చేయను అంటున్నారు ఇప్పటికే మార్చేశారు 2 సార్లు మార్చారు ఫస్ట్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వాళ్ళ అల్లుడు రోసయ్యని పెట్టారు తర్వాత రమణాన్ని ఇంకొక అతన్ని పెట్టినట్టున్నారు ఆయన కూడా ఇప్పుడు నేను ఉన్నాను అంటున్నాడు ఇప్పుడేంటి విడుదల రజనీని గుంటూరు 2 ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన ప్రచారం చేస్తున్నారు ఆవిడ్ని ఎంపీగా చేయించేసి గుంటూరు 2 నుంచి రోసేని పెట్టాలి ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనేది ఒక ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది లేదా చిలకలూరుపేట నుంచి తీసుకొచ్చి అసలు మనోహర్ని గుంటూరు 2లో పెడతారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది సో ఇటంటే గుంటూరులో ఆశించినటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు కాబట్టి రీషఫుల్ చేయాలి అభ్యర్థుల్ని అనే దాని మీద ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టారు అని చెప్పి తెలుస్తుంది దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా
పార్టిసిపేట్ చేశారని చెప్పి తెలుస్తుంది. వాస్తవంగా వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్. సరే, సజ్జల రామకృష్ణారెడ్డి గురించి అందరూ విపక్షాలు చెప్పేది ఏంటంటే సకల శాఖ మంత్రి, సకల వ్యవహారాల మంత్రి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇస్తారు కాబట్టి ఆయన ఒకవేళ వచ్చి ఉంటే ఉండొచ్చు. బట్ వైవి సుబ్బారెడ్డి కూడా వచ్చేటండి ఏంటంటే ఉత్తరాంధ్రలో కూడా ఏదైనా మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో చేస్తే ఏం మార్పులు చేస్తారు అనేది, అంటే అక్కడ వైజాగ్కి సంబంధించి ఏమైనా మార్పులు చేస్తారా అనేది ఒకటి వినిపిస్తుంది. సో అంటే వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొన్ని మార్పులు, అలాగే ఇక్కడ గుంటూరుకు సంబంధించినటువంటి కొన్ని మార్పులు, దాదాపు 4-5 మార్పులు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వినిపిస్తుంది ఇప్పుడు. సో ఆ సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. వాస్తవంగా బస్ యాత్ర అనేది 18వ తారీఖు అనుకుంటా, 18వ తారీఖు వరకు ఉంది. అంటే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర ఆ బస్ యాత్ర క్లోజ్ అవుతుంది. ఆ బస్ యాత్ర ముగింపు డేట్ కూడా ఇచ్చారు, బ్లూ ప్రింట్ కూడా తయారు చేశారు. దాని ప్రకారం బస్ యాత్ర జరుగుతుంది. మరొక వారం రోజులు మాత్రమే బస్ యాత్ర ఉండేటువంటి అవకాశం ఉంది. 18వ తారీఖు క్లోజింగ్ డే అనుకుంటున్నాను. ఆయన ఆ తర్వాత ఇడుపులపై వచ్చి ఇడుపులపైలో మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ని ఎంచుకొని ఆయన సభలకి సిద్ధమవుతారు, రోడ్ షోలకి సిద్ధమవుతారని చెప్పి తెలుస్తుంది. కేవలం రోడ్ షోలు అంటే ఎక్కడ ఇప్పుడు బస్ యాత్ర కాకుండా, ఇప్పుడు బస్ యాత్ర ఏంటి, ఆయన జస్ట్ ఆయన మొత్తం నియోజకవర్గాల్లో తిరుగుతూ వస్తూ ఉన్నారు. కానీ ఈసారి రోడ్ షోలు పెడతారు అని చెప్పి, మెయిన్ రోడ్లో రోడ్ షోలు పెడతారు, ఈ బ్లూ ప్రింట్ వేరే ఉంటుంది అని చెప్పి అంటున్నారు. రోడ్ షోలు పెడతారు, బహిరంగ సభలు, రోడ్ షోలు పెడతారు. ఫస్ట్ సిద్ధం సభలు పెట్టారు, 4 చోట్ల సిద్ధం సభలు పెట్టారు. రాష్ట్రంలో 4 చోట్ల పెట్టి ఆ 4 చోట్ల బల్ల ప్రదర్శన చేశాడు వ్యూహాత్మకంగా. అంటే పబ్లిక్లో నాకు ఇంత ఇమేజ్ ఉందని చెప్పి క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఇప్పుడు బస్ యాత్ర చేశారు. బస్ యాత్ర చేసి బస్ తోటి అందరు జనాలు పరిగెత్తుతున్నట్టు, తర్వాత మండు టెంట్లో కూడా కాళ్ళు బొబ్బలు పోతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం వస్తున్నట్టు కొన్ని క్రియేట్ చేశారు. ఐపాక్ వాళ్ళు రిహార్సల్స్ వేసేసి ప్రాంప్టింగ్ చెప్తూ కొంతమంది చేత మాట్లాడించారనేది క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే మండు టెంట్లో కాళ్ళు కాలుతూ కాళ్ళు అట్నే కాలుతూ అక్కడ ఎవరైనా ఉంటారా? ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డి కోసం అలాంటి ఏర్పాట్లు చేశారు. ప్రశాంత్ కిషోర్ బ్యాచ్, ప్రశాంత్ కిషోర్ కాదు కానీ ఐపాక్ బ్యాచ్, అంటే వాళ్ళ టీం మెంబర్సే కదా ఇప్పుడు చేస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తూ ఒక హైప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మరొక వారం రోజుల పాటు బస్ యాత్ర ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ బస్ యాత్రకి అనుకున్నంత రెస్పాన్స్ లేదు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఇప్పుడు క్లోజింగ్ అక్కడ ఈ లోపల ఎక్కడెక్కడ మార్పులు చేయాలి, నోటిఫికేషన్ లోపల మొత్తం ఎక్కడెక్కడ మార్పులు చేయాలి అనేది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఈ సీక్రెట్ మీటింగ్ అని చెప్పి తెలుస్తుంది. ఈ సీక్రెట్ మీటింగ్లో డెఫినెట్గా ఉత్తరాంధ్ర అలాగే గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి మార్పులు కొంచెం ఉండే అవకాశం ఉంది. కొన్ని మార్పులు భారీగానే ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ప్లస్ తాజాగా సర్వేలు ఉన్నాయి. ఆ సర్వేలకు సంబంధించిన రిపోర్ట్ల మీద కూడా సమీక్ష చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వెనకబడ్డాము, ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు అనేటువంటి సర్వేలు ఉన్నాయి. దానికి ఏం చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళు సీక్రెట్ మీటింగ్ వేసుకోవడానికి వాళ్ళు రంజాన్ సందర్భంగా కూడా బస్ యాత్రకు బ్రేక్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. జనరల్గా రంజాన్ సందర్భంగా బ్రేక్ తీసుకున్నటువంటి ఆయన ఏం చేయాలి, ముస్లిం సంబంధించినటువంటి ప్రార్థనలకి అటెండ్ కావడం, లేదంటే ఈ ముస్లిం సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం చేయాలి. కానీ ఆయన బస్సులో అక్కడ ఎక్కడైతే విజిట్ చేస్తున్నారో అక్కడ రివ్యూ మీటింగ్లు పెట్టుకొని, పొలిటికల్ రివ్యూ మీటింగ్లు, సీక్రెట్ మీటింగ్లు పెట్టుకొని అభ్యర్థులను ఎలా మార్చాలి, ఎవరెవరిని మార్చాలి అనేటువంటి దాంట్లో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారని తెలుస్తుంది. ఈ సీక్రెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి మీద వేటు పడేటువంటి అవకాశం ఉంది, ఎవరికి బదిలీ అయ్యే అవకాశం ఉంది అనేది వెయిట్ చేయాలి.